సో నారా చంద్రబాబు నాయుడు నిజంగా ఎంతో అద్భుతంగా మెచ్చుకున్నట్టుగా తెలుస్తోంది. అల్లుడు ఎన్టీఆర్ ₹1,00,00,000 ఇచ్చాడు, ఇలా చాలా గర్వంగా ఉంది అంటూ చెప్తున్నారు. అదేంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఏపీ తెలంగాణలో జరుగుతున్నటువంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకి సహాయ చర్యలు అందేలా చూస్తున్నారు. సో ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని అందరూ కొనియాడుతున్నారు. ఈ వయసులోనూ వరద ప్రభావిత ప్రాంతాల్లోనూ నడుస్తూ పడవల్లో ప్రయాణిస్తూ వాళ్ళని ఓదారుస్తూ వెళ్తున్నారు. ఒక ముఖ్యమంత్రిగా తన బాధ్యతను నెరవేరుస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 3 నెలలకే ఇంతటి పెద్ద ప్రకృతి విపత్తు సంభవించడం, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అలాగే వందలాది ఎకరాలు పొలాలు, పంట భూములు నాశనమయ్యాయి. ఇటువంటి తరుణంలో అందరికంటే ముందుగా వచ్చి ప్రభుత్వానికి అండగా నిలబడినటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ ₹1,00,00,000 ఆర్థిక సహాయం చేసి మరి ప్రభుత్వానికి కష్టాన్ని కొద్దిగా తగ్గించారు. ఆ వెనువెంటనే ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ వచ్చి వాళ్ళకు తోచినంత సాయం చేస్తూ వచ్చారు. అదొక భారీ మొత్తానికే వచ్చింది. దీని ద్వారా ప్రస్తుతం ఉన్న ఈ విపత్తు నుంచి బయటపడేసి ఒక మంచి అనుకున్నటువంటి పథకాలన్నీ కూడా వాళ్ళకి త్వరలోనే అప్లై చేయాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వాలతో అయితే చంద్రబాబు మొరబెట్టుకున్నా మరి వాటికి ఆలస్యం అవుతుంది. కాబట్టి ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో ఇనిషియేషన్ తీసుకుని ఇలా ముందుకు రావడం, ₹1,00,00,000 విరాళం ఇవ్వడం మరికొంతమందికి ఆదర్శంగా నిలిచిందని, అలా చాలా మంది వచ్చి ఇప్పుడు డొనేషన్స్ ఇస్తున్నారు. అలాగే ఇంకా ప్రభుత్వానికి సంబంధించిన సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని దీనికి కారణమైనటువంటి ఈ సమయంలో ఎన్టీఆర్ చేసిన సాయాన్ని మెచ్చుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు.